జూనియర్ ఎన్టీఆర్ 'శివాజీ మహారాజు'గా రాబోతున్నారట. జూనియర్ ఎన్టీఆర్ 32 మూవీ అంటే ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ 30th సినిమా 'దేవర' అంటూ వస్తోంది. సో 'దేవర' తర్వాత ఆయన చేయబోయేటువంటి 31 మరి ప్రశాంత్ నీల్‌తో అన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఇప్పటికే కథ అంతా కూడా సిద్ధం చేసుకొని ఎప్పుడు ఎన్టీఆర్ వస్తారని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం 'సలార్ 2' ఫినిష్ చేస్తారు. ఈ లోపల 'దేవర'ని ఫినిష్ చేయాలి. ఈ తర్వాత మరి 31 సినిమా 'సలార్‌తో' దర్శకుడైనటువంటి ప్రశాంత్ నీల్‌తో మరి ఎన్టీఆర్ బిజీ అయిపోతారు. ఎన్టీఆర్ 31 ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్. మరి 32 సంగతేంటి? మరి ఒక సినిమా ఉండగానే మరో సినిమాని లైన్‌లో పెట్టేటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు 32 చేయబోతున్నటువంటి ఈ తరుణంలో మే నుంచి షూట్‌ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరి 32 సంగతి ఏంటి అనంటే ఎన్టీఆర్ మళ్ళీ రాజమౌళి కాంబినేషన్‌లో వర్కౌట్ చేయబోతున్నారట. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమా అయిపోయేటువంటి సమయానికి రాజమౌళి మహేష్ బాబుతో కూడా సినిమాని ఫినిష్ చేస్తారు. సో తర్వాత ఎన్టీఆర్‌తోనే సినిమా అట. ఎన్టీఆర్ ఆల్రెడీ 'RRR'లో కొమరం భీమ్ పాత్ర ఆయనకి మరి ఫుల్ లెంగ్త్‌గా అయితే లేదని, అందుకే ఇప్పుడు ఎన్టీఆర్‌తో మళ్ళీ ఫుల్ లెంగ్త్ సినిమా తీయాలని ఉందని మరి పబ్లిక్‌గానే చెప్పారు రాజమౌళి. అందుకే ఆయనతో ఒక చారిత్రాత్మకమైనటువంటి పాత్రని చేయాలనుకుంటున్నారట. అది 'శివాజీ మహారాజ్'. సో జూనియర్ ఎన్టీఆర్ 'శివాజీ మహారాజ్‌గా చూపించబోతున్నారట. మామూలుగా పాత్రలు చూస్తేనే అవి చరిత్రలాగా తీస్తాడు రాజమౌళి. మరి చరిత్రలో నిలిచిపోయే మహా గొప్ప చక్రవర్తి అయిన శివాజీ మహారాజ్ గురించి చెప్తే ఇంకెలా ఉంటుంది? ఛత్రపతి శివాజీగా జూనియర్ ఎన్టీఆర్‌ని రాజమౌళి చూపించబోతున్నారని తెలిసి ఆ అభిమానుల్లో గూస్ బంప్స్ రావడం మొదలైపోతోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.